కోనసీమలో పచ్చని వరి పొలాల మధ్య రామభద్రాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో శంకరయ్య అనే మంచి రైతు, అతని భార్య శారద నివసించేవారు. శారద చూడటానికి చాలా అందంగా ఉండేది, కానీ ఆమెకి పని అంటే చిరాకు. అందులో ఆ ఇంటిని శుభ్రం చేయడం అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేదే కాదు. శంకరయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో ఒంటరిగా పనిచేస్తే శారద మాత్రం ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసేది. ఆ ఏడాది చలికాలం ముగిసి వర్షాకాలం మొదలైంది. కోనసీమలో వర్షాలు కురిస్తే పొలాలు పచ్చగా మారేవి, కానీ పాత పెంకుటిళ్లకు మాత్రం ఇబ్బందులు వస్తాయి. శంకరయ్య ఇల్లు చాలా పాతది కావడంతో పెంకుల మధ్య నుంచి నీళ్లు కారడం మొదలైంది. శారదా, వాన ఎడతెరిపి ఇవ్వట్లేదు. వంటింట్లో వంట కోసం దాచుకున్న కట్టెలు పిడకలు అన్నీ తేమ పట్టేశాయి. కనీసం వాటిని తీసి గుమ్మం దగ్గర కాసేపు ఆరబెట్టి అవి ఆరాక వేరే చోట దాచుకోవచ్చు కదా. ఎందుకిలా ఖాళీగా కూర్చొని ఉంటావు ఎప్పుడు? ఛీ, ఆ తడిసిన కట్టెలు పిడకలు ముట్టుకోవడం అంటే నాకు అసహ్యం. నా చేతులు పాడవుతాయి. మీకు తీరిక దొరికినప్పుడు ఆ పాడు పనులన్నీ మీరే చేసుకోవచ్చు కదా అని శారద సమాధానం ఇవ్వటంతో శంకరయ్యకు చాలా బాధేసింది. శారద సోమరితనం ఏ స్థాయిలో ఉండేదంటే పెంకుల పైనుంచి కారే వర్షపు నీరు కింద బిందెలు కూడా పెట్టేది కాదు. ఆమె సోమరితనం వల్ల పెంకుల పైనుంచి నీరు కారుతూ ఇంట్లోని ప్రతి గదిలో ఉన్న వస్తువులపై పడటం మొదలైంది. వంట కోసం దాచుకున్న కట్టెలు పిడకలు వర్షం వల్ల తడిసిపోయి ఎంత ప్రయత్నించినా సరిగ్గా మండక తేమ వాసనతో నిండిపోయేది. ఇది ఇలా ఉండగా ఆ గ్రామంలో ప్రతి వర్షాకాలం తరువాత ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం కోసం కొన్ని పాతకాలం నాటి ముఖ్యమైన పత్రాలు శంకరయ్య ఇంట్లోని ఒక పాత తాటాకు పెట్టెలో భద్రంగా దాచేవారు. ఆ గదిని ఎవ్వరూ ముట్టుకునేవారు కాదు. శంకరయ్య పొలం నుంచి తిరిగి వచ్చేసరికి శారద నిర్లక్ష్యం వల్ల పెంకుల పైనుంచి కారిన వర్షపు నీరు సరిగ్గా ఆ తాటాకు పెట్టెపైనే పడింది. ఆ నీరు లోపలికి చేరి ఆ పత్రాలన్నీ తడిసి రంగు మారిపోవడం మొదలైంది. ముఖ్యమైన అక్షరాలు చెరిగిపోవడం చూసి శంకరయ్యకు కళ్ళు తిరిగినంత పనైంది. శారదా, నీ సోమరితనం వల్ల ఏం జరిగిందో చూడు. ఇవి మన సొంత ఆస్తి పత్రాలు కావు. ఊరి గౌరవం చరిత్రకు సంబంధించినవి. నువ్వు వర్షం నీటి కింద బిందెలు పెట్టి ఉంటే ఈ నష్టం జరిగుండేది కాదు. ఈ నష్టం వల్ల ఊరి పెద్దలకు మనం ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు అని శంకరయ్య గట్టిగా అడగటంతో శారదా గుండెలో భయం బాధ ఒకేసారి కలిగాయి. తన నిర్లక్ష్యం వల్లే ఎంత పెద్ద సమస్య కలిగిందో ఇప్పుడు అర్థమైంది తనకి. శంకరయ్య నిస్సహాయంగా ఊరి పెద్దల దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. ఊరి పెద్దలు వచ్చి తడిసిన పత్రాలు చూసి చాలా బాధపడ్డారు. సాధారణంగా ఇలాంటి నష్టాలకు ఆస్తి రూపంలో శిక్ష వేస్తారు, కానీ ఆ ఊరి పెద్దలు చాలా తెలివైనవారు. శంకరయ్య, నీ భార్య నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ నష్టం పూడ్చడానికి డబ్బు సరిపోదు. ఈ వర్షాకాలం ముగిసే వరకు ఈ ఊరిలో కారుతున్న పెంకుటిళ్లను, వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లను ఉచితంగా బాగుచేసే బాధ్యతను నీ భార్య శారద తీసుకోవాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారమై ఉత్సవాల్లో మీ కుటుంబానికి గౌరవం దక్కుతుంది అని ఆ ఊరి పెద్ద చెప్పటంతో శంకరయ్య ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నాడు. శారద మాత్రం ఆశ్చర్యపోయింది. వారిద్దరూ కలిసి ఆ పనిని మొదలుపెట్టారు. చలిలో బురదలో నిలబడి కష్టపడి ఇతరుల ఇళ్లకు కొత్త పెంకులు వేయడం, కారుతున్న నీటిని ఆపడం వంటి పనులు చేశారు. మొదట కొన్ని రోజులు ఆమె ఏడుస్తూ కోపంగా పనిచేసింది, కానీ కొద్ది రోజులకి ఆ ఇంటి యజమానులు ఇచ్చే దీవెనలు ఆమె మనసుకి ఎంతో హాయినిచ్చాయి. అలా ఆ వర్షాకాలం ముగిసేసరికి ఊరిలోని చాలా మంది పేదవారి ఇళ్లు బాగుపడ్డాయి. శారద సోమరితనం పూర్తిగా పోయింది. ఆమె కష్టపడి పనిచేసే అలవాటును, ఆ పనుల వల్ల వచ్చే సంతృప్తిని అలవరుచుకుంది. ఆ పని పూర్తయ్యాక ఊరి పెద్దలు ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. శంకరయ్య, శారద, మీరిద్దరూ ఈ వర్షాకాలంలో ఊరి పేదవారి ఇళ్లను బాగుచేసి మన గ్రామ గౌరవాన్ని నిలబెట్టారు. ఈ పని ద్వారా శారద ఒక పెద్ద గుణపాఠం నేర్చుకుంది. అందరికీ నమస్కారం. ముందుగా నేను చేసిన పెద్ద తప్పుకు నన్ను క్షమించండి. నాకు మీరు విధించిన శిక్ష నిజంగా నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు నుంచి శారద చాలా మారిపోయి సోమరితనం లేకుండా తన కుటుంబానికి అండగా నిలిచింది. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏ కథ కావాలనుకుంటున్నారో దాన్ని దయచేసి కమెంట్ రూపంలో మాకు తెలియజేస్తే అది చేయడానికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తాం.
థ్యాంక్ యూ